టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నిర్వహిస్తున్న పాదయాత్రను ప్రజలు పట్టించుకోవటం లేదా? కాకినాడ జిల్లాలో చప్పగా సాగటానికి కారణమేంటి? భారీ బహిరంగ సభలు, వివిధ వర్గాలతో సమీక్షలంటూ ప్రచారం చేసుకున్న జనం ఎందుకు రాలేదు? లోకేష్ పాదయాత్ర ఫెయిల్ కావడానికి వెనుకున్న కారణం ఏంటి? పాదయాత్రలో టీడీపీ నేతలే ఎందుకు చేతులెత్తేస్తున్నారు? వాచ్ ది స్టోరీ. నారా లోకేష్ నిర్వహిస్తున్న పాదయాత్ర కాకినాడ జిల్లాలో అట్టర్ ఫ్లాప్ అయ్యింది. జిల్లాలో 10 రోజుల పాటు సాగిన ఈ యాత్ర మమ అంటూ ముగించారు. జనసేనతో తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకుంటున్నట్లుగా ప్రకటించినప్పటికీ లోకేష్ పాదయాత్రకు జిల్లాలో ఎక్కడా జనాదరణ కనిపించలేదు. రోడ్లపైకి వచ్చి నారా లోకేష్ ను కలిసేందుకు ప్రజలు ఆసక్తి చూపలేదు. దీంతో లోకేష్ సభలకు జనం లేక చప్పచప్పగా సాగాయి. కాకినాడ రూరల్, ఉప్పాడలో లోకేష్ సభలకు జనాలను తరలించేందుకు టీడీపీ నేతలు డబ్బు బాగానే ఖర్చు చేయాల్సి వచ్చింది. డబ్బులిచ్చి జనాల్ని తరలించినా లోకేష్ మాట్లాడేలోపే జనాలు అక్కడి నుండి తిరిగి వెళ్లిపోయారు. దీంతో లోకేష్ పాదయాత్ర జనం లేక ఉసూరుమంటూ సాగింది. ఇదిలా ఉంటే ఆయా నియోజకవర్గాలలో లోకేష్ పాదయాత్రకు వచ్చేవారికి, సభలో పాల్గొనేవారికి ఇచ్చేందుకు, వారి భోజనాలకు, రాత్రి బసకు ఒక్కో రోజుకి దాదాపు 40 లక్షలు ఖర్చవుతుండటంతో టీడీపీ నేతలు గుడ్లు తేలేస్తున్నారు. కాకినాడ రూరల్లో అయితే తమ యువనేత లోకేష్ కు ఒక్క ఫ్లెక్సీ కూడా కట్టలేదు మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి దంపతులు. పచ్చ మీడియా మాత్రం ఎప్పటిలాగానే లోకేష్ యాత్రను చాలా కష్టపడి జాకీలు వేసి లేపింది. ఇదిలా ఉంటే జిల్లాలో పాదయాత్ర ముగింపు ఘనంగా ఉండాలని లోకేష్ భావించారు. ఇందుకు తుని రాజా మైదానం లేదా గొల్లప్పరావు సెంటర్లో అద్దిరిపోయే విధంగా భారీ బహిరంగ సభ పెట్టాలని నిర్ణయించుకున్నారు. చివరకు గొల్లప్పరావు సెంటర్లో సభకు ఓకే చెప్పారు లోకేష్. అయితే ఊహించని రీతిలో లోకేష్ కు షాక్ ఇచ్చారు యనమల సోదరులు. సభకు జన సమీకరణ తమ వల్ల కాదంటూ మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు, ఆయన సోదరుడు కృష్ణుడు చేతులెత్తేశారు. దీంతో తునిలో ముగింపు సభ లేకుండానే సోమవారం సాయంత్రం లోకేష్ పాదయాత్ర అనకాపల్లి జిల్లా పాయకారావుపేటకు చేరుకుంది. తెలుగుదేశం పార్టీలో సీనియర్ నేత చంద్రబాబు తరువాత పార్టీలో 2వ స్థానంలో ఉన్న యనమల రామకృష్ణుడు, పార్టీ అధినేత తనయుడు లోకేష్ సభకు జనాల్ని తీసుకురాలేకపోవడం ఏమిటంటూ పార్టీలో చర్చ నడుస్తోంది. దీంతో తునిలో యనమల సోదరులకు ప్రజలపై పట్టు లేదనే విషయం తేటతెల్లమైందని గుసగుసలాడుకుంటున్నారు. ఇలా లోకేష్ యాత్ర ప్రచారానికే తప్ప ప్రజల సమస్యలు తీర్చడానికి కాదన్న సంగతి అందరికీ అర్థమైందనే టాక్ నడుస్తోంది.